ప్రస్తుతం పూర్తిగా పరిస్థితి మారిపోయింది. చాలా మంది చైతన్యనారాయణ వెళ్ళడం లేదు. ఆ మాటకు వస్తే ఏ కాలేజీలో కూడా వాళ్ళు జాయిన్ కావడం లేదు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. మే 1 వరకే పేరెంట్స్ స్టూడెంట్స్ బ్యాగులు సర్దుకొని హైదరాబాద్ లో చైతన్య నారాయణ లాంటి కాలేజీల్లో చేరి అక్కడే చదువుకొని సార్ జూన్ 1 కల్లా కొన్ని ఎగ్జామ్స్ రాసేవారు. జూన్ 1 వచ్చిన పేరెంట్స్ ఇంట్లో నుంచి కదలడం లేదు, కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడం లేదు. ఇప్పటికీ దీర్ఘాలోచనలో ఉన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల పేరెంట్స్ చాలా తెలివైన వాళ్ళు. ఏ కాలేజీ వాళ్ళకి న్యాయం చేస్తున్న విషయం మీద ఈ మధ్య తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. మిత్రులారా, చైతన్య నారాయణే కాదు, కోటా ఢిల్లీ కాలేజీలు కూడా ప్రస్తుత పేరెంట్స్, మెజారిటీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, యంగ్ పేరెంట్స్, చాలా అవేర్నెస్ ఉన్న పేరెంట్స్ రిజెక్ట్ చేస్తున్నారు. మేము 10ల కొద్ది కాలేజీని లోతుగా పరిశీలించి కొన్ని ఇంటర్మీడియట్ కాలేజీలను గతంలోనే రికమెండ్ చేశాం. వాటి విజిట్ చేయండి, తెలుసుకోండి, స్టూడెంట్స్ తో మాట్లాడండి, అక్కడ ఉండేటువంటి హెడ్స్ తో మాట్లాడండి. ఒకవేళ మీరు నిజంగా మేము చెప్పింది కన్విన్స్ అయితే వాటిలో చేరవచ్చు. మే 1 వరకే పేరెంట్స్ స్టూడెంట్స్ బ్యాగులు సర్దుకొని హైదరాబాద్లో చైతన్య నారాయణ లాంటి కాలేజీల్లో చేరి అక్కడే చదువుకొని సార్ జూన్ 1 కల్లా కొన్ని ఎగ్జామ్స్ రాసేవారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు. ప్రస్తుతం పూర్తిగా పరిస్థితి మారిపోయింది. చాలామంది చైతన్య నారాయణ వెళ్ళడం లేదు. ఆ మాటకు వస్తే ఏ కాలేజీలో కూడా వాళ్ళు జాయిన్ కావడం లేదు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. జూన్ 1 వచ్చిన పేరెంట్స్ ఇంట్లో నుంచి కదలడం లేదు, కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడం లేదు. ఇప్పటికీ దీర్ఘాలోచనలో ఉన్నారు. ఇది చాలా ప్రత్యేక పరిస్థితి కదా 15 సంవత్సరాల నుంచి చూస్తే. దాని కారణాలు అనేకం ఉన్నాయి. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. చైతన్య నారాయణ మీద కోపం వచ్చిందని చెప్పి విషయాన్ని గమనించినప్పుడు అనేక ఢిల్లీ కోటా సంస్థలు మిడతల దండులాగా గత 3-4 సంవత్సరాల నుంచి అన్నీ కలిపి సుమారు ఒక 60-70 బ్రాంచీలను ఓపెన్ చేశాయి హైదరాబాద్లో. కొన్ని అయితే డిస్ట్రిక్ట్స్లో కూడా వచ్చినాయి. చైతన్య నారాయణ మీద కోపం వస్తే మొత్తం లాభాన్ని మనమే తీసుకోవచ్చు అనేటువంటి దురాశతో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశాయి. కానీ తెలుగు రాష్ట్రాల పేరెంట్స్ చాలా తెలివైన వాళ్ళు. ఏ కాలేజీ వాళ్ళకి న్యాయం చేస్తున్న విషయం మీద ఈ మధ్య తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. మనలాంటి ఎడ్యుకేషన్ ఛానల్స్ కూడా దాని మీద లోతైనటువంటి సమాచారాన్ని పేరెంట్స్కి అందజేస్తూ రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ ద్వారా మనల్ని గైడ్ చేస్తున్నాయి. మీకు ఎలాంటి గైడెన్స్ కావాలంటే 92561992 ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ లింక్ ఉంది, దానిలో ఏదైతే రెగ్యులర్ జూమ్ మీటింగ్లో మీరు అటెండ్ కావచ్చు. మిత్రులారా, చైతన్య నారాయణే కాదు, కోటా ఢిల్లీ కాలేజీలు కూడా ప్రస్తుత పేరెంట్స్, మెజారిటీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, యంగ్ పేరెంట్స్, చాలా అవేర్నెస్ ఉన్న పేరెంట్స్ రిజెక్ట్ చేస్తున్నారు. మంచి కాలేజీకై లోతైన అన్వేషణ చేస్తున్నారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇది మంచి పరిణామమే. కానీ ఆ కారణంగా మరీ లేట్ చేయడం వల్ల స్టూడెంట్స్ నష్టపోయే అవకాశం ఉంటుంది. మేము 10ల కొద్ది కాలేజీని లోతుగా పరిశీలించి కొన్ని ఇంటర్మీడియట్ కాలేజీలను గతంలోనే రికమెండ్ చేశాం. వాటి విజిట్ చేయండి, తెలుసుకోండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, అక్కడ ఉండేటువంటి హెడ్స్తో మాట్లాడండి. ఒకవేళ మీరు నిజంగా మేము చెప్పింది కన్విన్స్ అయితే వాటిలో చేరవచ్చు. అలాంటి కాలేజీల గురించి నేను పరిచయం చేస్తాను. విచిత్రం ఏంటంటే చైతన్య అడ్మిషన్స్ గత సంవత్సరం కంటే 20-30% తగ్గిపోతున్నాయి. నారాయణ కూడా గతం కంటే వెనుకబడి ఉంది. ఫీక్స్ వాళ్ళ ఏజెన్సీలో వాళ్ళు పెట్టుకున్న టార్గెట్లో 50% కూడా అడ్మిషన్ కాలేదు. కొంతమందికి అయితే 50,000, 60,000, 70,000కే సీట్లు ఇస్తున్నారు. అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా నిలబడతాయి అనే విషయాన్ని మీరే ఆలోచించండి. ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తాయనేది కూడా మీరే ఆలోచించండి. చిన్న చిన్న కాలేజ్ చాలా వరకు హైదరాబాద్లో కూలిపోతున్నాయి. ఉన్న పోటీ పరిస్థితుల్లో ఆర్థిక స్థిరత్వం లేనటువంటి కాలేజెస్ నిలబడడం అనేది చాలా చాలా కష్టం. సో కాబట్టి కొన్ని కాలేజీలను మీరు సీరియస్గా పరిశీలించవలసిందిగా సూచన చేస్తున్నాం. మీరు ఏ కాలేజీ చేయాలని కూడా ఆ కాలేజీలను కూడా పరిశీలించండి. మేము చెప్పిన కాలేజీలో పరిశీలించండి. మీకు సరైన నిర్ణయం అనుకుంటే దాన్ని లోతుగా ఆలోచించవలసిందిగా పేరెంట్స్కి సూచన. ఒక డెల్టా అనే కాలేజ్ ఉంది. అది 35 సంవత్సరాల నుంచి నడుస్తుంది. విద్యానగర్ నల్లకొండ ప్రాంతంలో సింగిల్ బ్రాంచ్ హాస్టల్, గర్ల్స్ బాయ్స్ ఉంది. శ్రీకాంత్ సార్, భాస్కర్ సార్ లాంటి లెజెండరీ ఫ్యాకల్టీస్ పనిచేస్తున్నారు. శ్రీకాంత్ సార్ దాని ఫౌండర్. భాస్కర్ సార్ కొలంబియా యూనివర్సిటీలో ఎంఎస్ చేశారు. మ్యాథమెటిక్స్లో నా దృష్టిలో తెలుగు రాష్ట్రాల్లో వారే ద బెస్ట్ లెక్చరర్. సో అదేవిధంగా నానో కాలేజ్ కృష్ణ చైతన్య గారు తెలుగు రాష్ట్రాల్లో ద బెస్ట్ మ్యాథ్స్ టీచర్. అదేవిధంగా ఐఏఎం అహ్మదాబాద్ చదువుకున్న శ్రీనివాస్ గారు స్థాపించారు. భువనగిరిలో ఈసారి ఇంటర్నేషనల్ క్యాంపస్ 60 ఎకరాలు స్థాపించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా భీమవరం, కర్నూలులో కూడా వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. శంషాబాద్లో 15 ఎకరాల క్యాంపస్ గత 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. వీళ్ళు చాలా సైంటిఫిక్ టీచింగ్ తోటి, జీరో స్ట్రెస్ ఆర్ మినిమం స్ట్రెస్ తోటి మంచి ఎడ్యుకేషన్ను, సీరియస్ అకాడమిక్స్ తోటి ఇస్తున్నారు. స్థిరంగా 18 సంవత్సరాల నుంచి వీళ్ళు ర్యాంక్ సాధిస్తున్నారు. యావరేజ్ స్టూడెంట్స్ కూడా అద్భుతాలు సాధించేటువంటి కాలేజ్. అదేవిధంగా 9 కాలేజ్ ఇది 13 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 3 ఐఐటి ఖరగ్పూర్ యువకులు దీన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో, సిద్దిపేటలో కూడా వీళ్ళు బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. 15 బ్రాంచెస్ ఉన్నాయి. 60 ఎకరాల
బీబీనగర్ క్యాంపస్ కూడా వీరికి ఉంది. సో ఇది స్ట్రెస్ ఫ్రీ ఫ్రెండ్లీ టీచింగ్ యువ ఐటీఎస్ వీళ్ళ యొక్క ప్రత్యేకత. అదేవిధంగా ఈసారి ఆల్ ఇండియా 7th ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో జేఈలో సాధించినటువంటి ఒక అప్కమింగ్ కాలేజ్ మోడలెస్ వీళ్ళు ఫిజ్జీ ఎక్స్ ఫ్యాకల్టీస్ దీన్ని ప్రారంభించారు. ఈసారి గచ్చిబౌలిలో ఒక కొత్త బ్రాంచ్ పెట్టారు, గచ్చిబౌలిలో స్కూల్ కూడా పెట్టారు వీళ్ళు. సిద్దిపేట ఆల్రెడీ మోడలెస్ ఇంటిగ్రేట్ స్కూల్ 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ సంవత్సరం ఆ స్కూల్కు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పాలిటెక్నిక్. అదేవిధంగా అనేక ఒలింపియాడ్లో ఇది అద్భుతాలు సాధించినవి. అదే తక్కువ ఫీజు తోటి ఎంపీసీ బైపీసీ తోటి మంచి కోచింగ్ ఇచ్చి ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది ప్రగతి. ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మీకు పినాకిల్ అనేది ఒక అద్భుతమైన సంస్థ. విజయవాడలో గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ స్థాపించారు. డే స్కాలర్ ఉంది. ఇది తమిళనాడులో 9 సంవత్సరాలు నడుస్తుంది. ఇది కూడా ఫిడ్జీ అనేక మంది ఫిడ్జీ చెన్నై ఫ్యాకల్టీస్, ఫిడ్జీ విజయవాడ ఫ్యాకల్టీస్, మంచి ఐఐటీతో ఉన్నటువంటి యువ ఫ్యాకల్టీస్, విజయవాడలో పేరొందినటువంటి ఫ్యాకల్టీస్ అందరూ వృద్ధుల్లో పనిచేస్తున్నారు. నేను చెప్పిన అన్ని కాలేజీలో కూడా దాదాపు అడ్మిషన్స్ రానున్న వారం రోజుల్లో ముగుస్తాయి. ఆల్రెడీ వాటిలో కొన్ని బ్రాంచెస్ ముగిసిపోయినాయి. కాబట్టి మరీ లేట్ నిర్ణయం తీసుకోకండి, ఆచితూచి నిర్ణయం తీసుకోండి. కానీ టూ మచ్ ఆలస్యం చేస్తే పిల్లల అకాడమిక్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు అనేక మంది ఫోన్లు చేసి 50,000 ఇస్తే 80,000 ఇస్తే హాస్టల్ ₹1,00,000 ఇస్తే అవన్నీ నిలబడే కాలేజీలు కాదు. కాబట్టి మిత్రులారా సరైన నిర్ణయం తీసుకోండి. ఈ విషయంలో మీకు సహకారం కోసం 92561999 ఫోన్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.